బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. హైదరాబాద్ తార్నాకలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అరెస్ట్ అయ్యారు. ఇక కామారెడ్డి బాన్సువాడ వెళ్తున్నటువంటి రామచంద్రరావును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రామచంద్రరావు అరెస్టును వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు నిరసన వ్యక్తం తెలియజేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని, మరి ముఖ్యంగా అరెస్టులతో మా గొంతును నొక్కేయాలని చూస్తున్నారని రామచంద్రరావు ఫైర్ అయ్యారు. మా ఎమ్మెల్యేపై దాడి చేశారు, సో పరామర్శకు వెళ్తుంటే అరెస్టు చేస్తారా? ఇదేం ప్రభుత్వం అని ఆయన మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్లో అందిస్తారు. సతీష్, చెప్పిన ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును అరెస్ట్ చేయడం జరిగింది. భారీగా బీజేపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా తెలంగాణలో మొత్తం కూడా రాజకీయ యుద్ధ మేఘాలు అంచుకున్నాయని చెప్పొచ్చు. మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో అటు మొత్తం కామారెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే ఈ కేవీఆర్ సంబంధించినటువంటి ఇష్యూ పైన పెద్ద ఎత్తున కామారెడ్డి బాన్సువాడకు ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. బీజేపీ నాయకులంతా కూడా అక్కడికి వెళ్ళి ఆయన్ని పరామర్శించాలి. అక్కడ మొత్తం కూడా ఆయనని ఏదైతే ఆయన పైన దాడి జరిగిందో దానిపైన మనం శాంతియుతంగా ప్రొటెస్ట్ చేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున బీజేపీ ఈరోజు పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగానే బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు తార్నాకలో ఆయన నివాసం నుంచి బయటికి వచ్చారు. రాగానే పోలీసులు ఒక్కసారిగా అడ్డుకున్నారు. పెద్ద యుద్ధ వాతావరణం అయితే తార్నాకలో నెలకొంది. ఎందుకంటే పోలీసులు మొత్తం కూడా ఒక్కసారిగా అడ్డుకోవడం, అటు బీజేపీ కార్యకర్తలు పోలీసు పైన వివాదాలకు దిగడం, మొత్తం కూడా ఒక విద్యుక్తమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. ముఖ్యంగా రామచంద్రరావు మాట్లాడుతూ ప్రత్యేకంగా అసలు ఈ ప్రభుత్వం ఏం ప్రభుత్వం, అసలు ఏం నడుస్తుంది, మేము శాంతియుతంగా అక్కడికి వెళ్ళి కేవీఆర్ని పరామర్శించి అక్కడ ఆయనకు సానుభూతి తెలిపి వస్తాము అంతే. దానికి సంబంధించి మరి ఎందుకు ఇలా అడ్డుకుంటున్నారు, దీనికి అసలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మీరు ఎందుకు ప్రవర్తిస్తున్నారు, పోలీసులు కూడా ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తూ ఉన్నారు, అసలు ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది, దీంట్లో తప్పేముంది, మేము పరామర్శకు వెళ్ళడమే తప్ప, అంటే ఏంటి ప్రభుత్వం బీజేపీ పైన ఎందుకు ఇట్లా కక్షపూరిత రాజకీయాలు చేస్తూ ఉంది అంటూ కూడా ఆయన విరుచుకుపడ్డ పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. మొత్తం కూడా తార్నాకలో మొత్తం 144 సెక్షన్తో పాటు పెద్ద ఎత్తున బీజేపీ మెయిన్ లీడర్స్ అందరినీ కూడా ఇప్పటికే హౌస్ అరెస్టులు చేసిన పరిస్థితి అయితే ఉంది. హౌస్ అరెస్టుల్లో భాగంగానే అక్కడ రామచంద్రరావుతో పాటు ఇంకా కొంతమంది కౌన్సిలర్లు కావచ్చు, అక్కడ మొత్తం అందరినీ కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. ఎవరిని కూడా అటు రోడ్లపైనకి రాకుండా చూస్తూ ఉన్నారు. మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు కామారెడ్డిలో పెద్ద ఎత్తున ఒక రాజకీయ యుద్ధ వాతావరణం నెలకొంది. సతీష్, కొంతవరకు ఎందుకంటే వెంకటరమణారెడ్డి వాహనం పైన దాడి జరగడం కానివ్వండి, లేదా కాలేజీ భూ కబ్జాకి సంబంధించినటువంటి వివాదంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే రామచంద్రరావు ముందుగా అనుమతి తీసుకోలేదా అక్కడికి వెళ్ళడానికి? అయితే ఇది ముఖ్యంగా రామచంద్రరావు నిన్ననే 4 గంటల సమయాల్లో 2 గంటలకు ఇక్కడ నుంచి బీజేపీ ఆఫీస్ నుంచి బయలుదేరి 4 గంటల సమయంలో ఆయన అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ మధ్యలోనే ఏదైతే కొంత దూరం వెళ్ళినాక మధ్యలోనే లా అండ్ ఆర్డర్స్ ఇష్యూ అవుతుంది, మాకు పోలీసులకు పెద్ద ఎత్తున ప్రాబ్లం అవుతుంది, లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేయొద్దు, మీకు అక్కడికి వెళ్ళే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్, అక్కడ ఉన్నటువంటి ఈ అనుకూలతలు మీకు సరిగా లేవు, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఘటనలు జరిగితే మళ్ళీ మాకు లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరుగుతుంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళొద్దు అంటూ కూడా మళ్ళీ రిటర్న్ పంపించిన పరిస్థితి అయితే ఉంది. దాంట్లో భాగంగానే నిన్న మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత ఈరోజు కామారెడ్డికి పిలుపునిచ్చారు. కామారెడ్డి చలో కామారెడ్డి అనేది బీజేపీ నినాదం. అందరూ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా కామారెడ్డి రేపు చేరుకోవాలి, అక్కడ శాంతియుతంగా మనం అక్కడ ధర్నా చేద్దాం, అక్కడ అందరూ కూడా ఆయనకి పరామర్శించి ఆయనకు ధైర్యం చెప్దామంటూ కూడా అందరూ పిలుపునిచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఆయననే ముందుగా ఏదైతే నిన్న సాయంత్రం ఈ పిలుపునిచ్చినప్పటికీ ఇప్పటికే ఈటెల రాజేందర్ని అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది ఇంట్లోనే మొత్తం ఆయనను. దాంతోపాటుగా కీలక నేతలను అందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఆలేటి మహేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేశారు, దాంతోపాటు రాకేష్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని అరెస్ట్ చేశారు, ఎమ్మెల్సీ అంజిరెడ్డిని అరెస్ట్ చేశారు. ఇట్లా
రాజా సింగ్ను కూడా అరెస్ట్ చేశారు. పార్టీలో లేనప్పటికీ కూడా ప్రస్తుతం రాజా సింగ్ను కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో ఈ మొత్తం వ్యవహారం కూడా మరి బీజేపీకి ఎక్కడ కూడా ఏ నాయకులు బీజేపీ నుంచి బయటకు వచ్చినా కానీ హౌస్ అరెస్టులు, దాంతోపాటు ఎక్కడ కూడా వాళ్ళు ధర్నాలు చేసినా రాస్తారోకోలు చేసినా పోలీసులకి ఎక్కడికక్కడ వాళ్ళని పోలీస్ జీపుల్లో ఎక్కించుకొని స్టేషన్కి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనిపైన పూర్తిగా బీజేపీ నాయకులంతా కూడా మండిపడుతున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. తెలంగాణ కొంతవరకు ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల్లో కామారెడ్డి ఇష్యూ మనం చూసాం. కామారెడ్డికి సంబంధించినటువంటి అంశాలు కొంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా సూపర్ కంపల్ రేపు తాజాగా మరోసారి అంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కామారెడ్డి వేదికగానే సాగుతున్నటువంటి తరుణంలో సో బీజేపీ నేతలు ఏమంటున్నారు, ఎక్కడికక్కడ అడ్డగిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చలో కామారెడ్డి వైపే అడుగులు వేస్తున్న పరిస్థితులు కూడా ఉంటున్నాయి. డెఫినెట్గా అందరూ అంటే బీజేపీ కీలక నాయకులు అందరూ కూడా కామారెడ్డి వైపే వెళ్ళాలని చూస్తూ ఉన్నారు. మరి కొంతమంది ఇప్పటికే అరవింద్ కావచ్చు వీళ్ళందరూ కూడా వెళ్తారు అనేది ప్రచారం జరుగుతుంది. సో మరి చూడాలి. మరి ఈరోజు అందరినీ కూడా దాదాపు కీలక నేతలు అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. దాంతో భాగంగా ప్రస్తుతం ఇటు పోలీసుల పైన ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున మండిపడతా ఉన్నారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా మేము ముఖ్యంగా ఏదైనా జరగకూడని ఘటనలు చేస్తే కనుక మేము హింసా పద్ధతిలో ఏదైనా చేస్తే కనుక అప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేయండి లేదంటే బంధించండి, అంతేగాని మేము ఎలాంటి ఘటనలకు పాల్పడకముందే ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు, సో ఎందుకు ఇంత అరాజకీయంగా చేస్తూ ఉన్నారు, మొత్తం ప్రజాస్వామ్యంలో మా భావ ప్రకటన స్వేచ్ఛ కూడా లేదా, మేము ఎక్కడికైనా వెళ్ళాలన్నా మీ పర్మిషన్ తీసుకోవాలా, మేము ఏదైనా మరి ఏ ఘటన పైన మీరు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలంటూ కూడా తీవ్ర విమర్శలు అయితే బీజేపీ నాయకులు చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే రాకేష్ ఇప్పటికే కేవీఆర్ కూడా పెద్ద ఎత్తున కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. నిజంగా నేను చేసిన అక్రమాలు ఏమైనా ఉంటాయి, అరోరా కాలేజ్ విషయంలో కావచ్చు, కామారెడ్డి గవర్నమెంట్ కాలేజ్ విషయంలో కావచ్చు, సో ఈ మాతా శిశు మందిర్కి సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఈ విషయాల్లో నేను నిజంగా తప్పు చేశాను లేదంటే నేను కబ్జా చేశానని మీరు నిరూపించగలిగితే, కాంగ్రెస్ ప్రభుత్వం షబ్బీర్ అలీ నిరూపిస్తే గనక దాదాపు నేను రాజీనామా చేస్తా, నా పదవికి రాజీనామా చేస్తానంటూ కూడా ఆయన కీలకంగా ప్రకటన చేశారు. సో అయినప్పటికీ మరి మొత్తం కూడా రాజకీయ వర్గం మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే ప్రస్తుతం కామారెడ్డిలో ఏం జరుగుతుంది, కామారెడ్డి వైపే చూస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ప్రస్తుతానికైతే మొత్తం కూడా హైటెన్షన్ వాతావరణం ఉంది. తెలంగాణ హైదరాబాద్తో పాటు కామారెడ్డిలో కూడా ప్రస్తుతానికి కూడా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పొలిటికల్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నేతలు ఎక్కడ ఎదురుపడినా అగ్గిపుల్ల వేస్తే మండినట్టుగా అవుతుంది పరిస్థితి ప్రస్తుతానికైతే. మరి చూడాలి ఏం జరగబోతుంది, ఏంటి దీనికి పునిస్టాప్ పడనుందా మరి ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. సిరాజ్. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మొత్తం మీద హైదరాబాద్ తార్నాకలో ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును అరెస్ట్ చేశారు. అయితే కామారెడ్డి బాన్సువాడ వెళ్తున్నటువంటి రామచంద్రరావును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రామచంద్రరావు అరెస్టును వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని, మరి ముఖ్యంగా అరెస్టులతో మా గొంతులు నొక్కాలని చూస్తున్నారని రామచంద్రరావు ఫైర్ అవుతున్నారు. మా ఎమ్మెల్యేపై దాడి చేశారు, సో పరామర్శకు వెళ్తుంటే అరెస్టు చేస్తారా, ఇదేమి ప్రభుత్వం అని ఆయన ప్రశ్నిస్తున్నారు.